గణనాథ్య పరమ పవిత్రమైన పీఠికాపుర క్షేత్రంలో వేణుగోపాలస్వామి గుడి వేదికలో వేయించేయుచున్న గత 29 సంవత్సరాల నుంచి విద్యాగణపతి నవరాత్రి మహోత్సవం ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం భక్తుల సహాయ సహకారంతో 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈరోజు ఏకాదశి శనివారం పర్వదిన సందర్భంగా లోక కళ్యాణం గురించి విద్యాగణపతి కమిటీ వారు ఏదైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్టయితే పండితులందరూ కూడా పిఠాపుర క్షేత్రంలో పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా మహన్యాసపూర్వకంగా విద్యాగణపతి స్వామి వారికి ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే లక్షగరికి పూజ, మధ్యాహ్నం ఏదైతే ఉందో లక్షగరికి పూజ, అలాగే లక్ష్మీ గణపతి హోమము, అలాగే గణపతికి చతురావృతి తర్పణం, ప్రీతిగా చతురావృతి తర్పణం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడుతున్నాయి. సుమారు మనకి చూసినట్టయితే ఇక్కడ ఒక 16-20 మంది పండితులందరూ, వేద పండితులందరూ కూడా వచ్చారు. ఇక్కడి నుంచే పిఠాపుర క్షేత్రం నుంచే గారు, అలాగే మనకి ద్రాక్షారం, సామర్లకోట, ఇలాగే రాజమండ్రి ఏవైతే ఉన్న క్షేత్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ విద్యాగణపతి, మా విద్యాగణపతి బృందం ఏదైతే ఉందో ఆహ్వాన మేరకు అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా పాలుపంచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా జరిపించడం జరుగుతుంది. లోక కళ్యాణం గురించి ఏదైతే చేస్తామో అంతా కూడా భక్తుల సహాయ సహకారంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ విద్యాగణపతి నమః. పరమ పవిత్రమైనటువంటి పీఠికాపుర క్షేత్రంలో స్థానిక వేణుగోపాల స్వామి వారి గుడి వీధిలో గత 30 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ విద్యాగణపతి స్వామి వారికి ఈ సంవత్సరం భక్తజనుల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా, కేవలం భక్తి మాత్రమే ప్రధానంగా ఆధ్యాత్మికంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ విద్యాగణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు ఏకాదశి శనివారం, చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ఉదయమే అదేవిధంగా 4 గంటలకి మేలుకొలుపు, అదేవిధంగా స్వామివారికి 6 గంటలకి ప్రాతకాలార్చన, అదేవిధంగా స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము, లక్షగరికి పూజ, చతురావృతి తర్పణము, అదేవిధంగా లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రీతిగా, విద్యాగణపతి స్వామి వారికి ప్రీతిగా లక్ష్మీ గణపతి హోమము, విద్యాహోమము, సరస్వతి హోమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విద్యాగణపతి కమిటీ వారు అత్యంత వైభవంగా సన్నాహాలన్నీ కూడా చేసి ఉన్నారు. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సోమవారం నాడు అత్యంత వైభవంగా భారీ స్థాయిలో భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం అందరికీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం వేద మంత్రోచ్చారణతో, బాజా భజంత్రితో స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తజనులందరూ కూడా పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.